బీఆర్ఎస్ పార్టీకి చెందిన 36వ వార్డు కౌన్సిలర్ రూపా రుద్ర పాటిల్ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో చేసిన హంగామా. అందరికీ సలాం నమస్కారం. పై న్యూస్ ఇమానియాకు స్వాగతం. నేను రిజ్వాన్ మొహమ్మద్ ముస్తఫా రిజ్వాన్. అయితే ముఖ్యాంశం ఏమున్నదంటే మంత్రుల పర్యటన. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, మరి బుయ్యని మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో, మరి చెవెళ్ళ ఎమ్మెల్యే కాళే యాదయ్య వీళ్ళందరూ కూడా పర్యటనలో పాల్గొన్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. సరే, చాలా మంచి విషయము. ఓకే, ముందు తెలిసిపోతుంది ఎన్ని అభివృద్ధి చెందుతున్నాయో, ఏ రోడ్ అభివృద్ధి చెందిందో తెలిసిపోతుంది. కానీ గోదెల ప్రతాప్ రెడ్డి ఫంక్షన్ హాల్లో ఏదైతే సమావేశం నిర్వహించారో అటు సమావేశంలో బీఆర్ఎస్కు చెందిన రూపా రుద్ర పాటిల్ కౌన్సిలర్ 36వ నంబర్ వార్డు కౌన్సిలర్ మరి అక్కడికి ఒక వినతి పత్రాన్ని బీఆర్ఎస్ కండువాను కప్పుకొని అక్కడికి రావడం జరిగింది. మరి వారిని పోలీసులు కానీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కొంత అడ్డుకున్నట్లు కనిపిస్తుంది. కానీ ఆ విధంగా ఏది చేయకుండా తర్వాత మేము కేవలం వినతి పత్రం ఇచ్చి పోతామని వాళ్ళు తెలియజేయడంతో కొంత సమయం అక్కడ నిలబడి మరి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను తప్పకుండా ఆ వినతి పత్రాన్ని తీసుకుంటాను, కొంత వేచి ఉండండి అని చెప్పడంతో వారు కొంతసేపు వేచి ఉండి మరి ఆ తర్వాత అక్కడికి వెళ్ళి ఏదైతే వినతి పత్రాన్ని సమర్పించారో అది తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి గురించి. మరి అది ప్రతిష్టాత్మకంగా 200 పడకల ఆసుపత్రిగా దాన్ని అభివృద్ధి చేసి మరి 25 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న అటువంటి ఆసుపత్రి తాండూరు నుంచి కొడంగల్కు తరలిపోతుందని, మరి అది నిజమా కాదా, మరి ఇలా తరలిపోకుండా ఉండాలని వారు ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. అయితే దానికి స్పందిస్తూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసలు తాండూరులో ఉన్న ఈ ఆసుపత్రి ఎక్కడికి వెళ్ళడం లేదు, కొడంగల్కు కానీ ఇంకెక్కడికైనా కానీ తరలిపోవడం లేదు, మీరు ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దు అని చెప్తూ ఆన్ రికార్డ్ అందరు సమక్షంలో, జనం సమక్షంలో, మీడియా సమక్షంలో చెప్పడం జరిగింది. దాంతో రూపా రుద్ర పాటిల్ గారు, మేము మీ నోటి నుండే ఆన్ రికార్డ్ వినాలనే సంకల్పంతోనే ఇక్కడికి వచ్చామని మీరు చెప్పారు కనుక మీ మాటను మేము నమ్ముతున్నామని వాళ్ళు ఆయన గారికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళడం, జై బీఆర్ఎస్ అంటూ అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. సరే, ఇక పోతే మరి ఈ విధంగా కొన్ని అనుమానాలు ఆసుపత్రి గురించి నడుస్తూ ఉన్నాయి. కానీ ఈ విధంగా ఒక మంత్రి తెలియజేయడం వలన మరి తాండూరు నుంచి ఇటు ఆసుపత్రి వెళ్ళబోదని మేము అనుకుంటున్నాం. మరి దీని గురించి మనకు ముందు తెలియబోతుంది. అయితే ఇటు సమావేశంలో ఎవరైతే రూపా రుద్ర పాటిల్ గారు మరి ఆమె భర్తతో కలిసి అక్కడికి చేరుకొని మరి ఏం మాట్లాడారో చూడండి.